గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మనము ఏదన్నా దోషం నివారించుకోవడానికో లేకపోతే పితృకర్మలు చేయలేని వాళ్ళు స్వయంపాకం అనేది ఇస్తూ ఉంటారు. అవునమ్మా. అసలు ఆ స్వయంపాకం అనేది చాలా మంది తెలియక అన్ని కలిపి ఇచ్చేస్తూ ఉంటారు. అసలు స్వయంపాకం అనేది ఎలా ఇవ్వాలి? పితృకర్మ చేయలేని వాళ్ళంటే ఒకటేనమ్మా. ఇప్పుడు చనిపోయారు కానీ డేటు టైము ఏమి తెలియలేదు, అసలు ఏ తిథిలో చేయాలో మీకు అర్థం కాలేదు, బై మిస్టేక్ అలా జరిగిపోయిందంటే ఎలాగా? ఉదాహరణకి ఒక అబ్బాయి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు కొంతకాలం క్రితం అనుకుందాం. ఉదాహరణకి తండ్రి చనిపోయాడు, వాళ్ళ తల్లి కూడా చనిపోయింది, కానీ ఎవరు చెప్పలేదు. వాళ్ళ రిలేషన్స్తో కానీ సరిగ్గా సంబంధాలు లేవు కాబట్టి డేటు టైము తెలియలేదు, ఎప్పుడు చనిపోయారు, దానివల్ల తిథి తెలియలేదు. అలాంటప్పుడు లేదా తాతగారిది అనుకుందాం కాసేపు, లేదా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంతమందికి ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు, ఏమైపోయాడో అర్థం కాదు, బ్రతికున్నాడా మరణించాడో అర్థం కాదు, ఎంత గాలింపు చేసినా తెలియదు, కొన్ని సంవత్సరాలు అయిపోద్ది, ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండడులే మనిషి అని అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి ఎక్కడో చనిపోయి ఉంటాడు కదా, కానీ డే టు టైం తెలియదు కదా. అలాంటప్పుడు తిథి తెలియనప్పుడు తిథి తెలిస్తే ఆ తిథి పరంగా మనం ఆ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటప్పుడు స్వయం పాకం ఇవ్వాలి, అంతేగాని తిథి అన్నీ తెలిసి అవి చేయకుండా ప్రతి సంవత్సరం చేయాల్సింది చేయకుండా మానేసి స్వయం పాకం ఇవ్వకూడదు. ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి పిండ ప్రధానాలు ఏవైతే ఉంటాయో, అబ్దికాలు ఏవైతే ఉంటాయో అవి చేయాలి ఖచ్చితంగా. చాలా మంది ఆ ప్రాసెస్ చేయడం ఎందుకు, స్వయం పాకం ఇస్తే అయిపోతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది తప్పమ్మా, పూర్తిగా తప్పది. అది చేస్తూ ఇది చేయాలి, అది చేస్తే ఇది అమావాస్యకి చేస్తే మంచిది. అంటే ఈ పితృదేవత సంబంధించింది ఎలా ఉంటుందంటే, ఇదేదో కేవలం మీ తాతగారికో మీ తండ్రి గారికనో మీ నాన్నమ్మకనో అమ్మమ్మకనో కాదు మీరు చేసేది, మొత్తం విశ్వానికి చేస్తున్నారు మీరు. ఎందుకంటే చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో, ఈ తర్పణాలు ఇవన్నీ చేస్తారో, ఇది ఏమవుతుందంటే ఈ పిండ ప్రధానాలు చేస్తారో ఇవి పితృదేవతలు అనేటువంటిది ఒక సిస్టమ్ ఉంటుంది. మన తాతలు తండ్రులు కాదు పితృదేవతలు అంటే, ఈ తాతలు తండ్రులు గతించిన వాళ్ళు. ఈ సిస్టమ్ అనేటువంటిది ఎక్కడుంటుంది ఇది అంటే నైరుతి భాగంలో ఉంటుంది. వీళ్ళు సూర్య భగవానుల్లో కూడా ఉంటారని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం సూర్యుడికి అర్ఘ్యం వదులుతాం చూసారా, ఇది కూడా పితృదేవతలకు వెళ్తుంది, సూర్య భగవానుడితో పాటు పితృదేవతలకు కూడా వెళ్తుంది. వీళ్ళకి మనం ఏదైతే ఇస్తామో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు దీని నుంచి చంద్రుడికి అందిస్తారు. దీన్ని చంద్రుడి ద్వారా ఔషధములు ఉంటాయి, పుడతాయి లోకల్లో. అంటే ఈ పళ్ళు ఫలాలు ఇవన్నీ చంద్రకిరణాల ద్వారా వస్తూ ఉంటాయి, సూర్య చంద్రకిరణాల ద్వారా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటిది ఏదైతే బియ్యము కూరగాయలు ఇవన్నీ ఇచ్చారు చూసారు, ఇందులో ఉల్లిపాయలు పొరపాటును కూడా ఇవ్వకూడదు స్వయం పాకంలో. లేదా పిండ ప్రదానాలు చేసినా స్వయం పాకం ఇచ్చినటువంటివి ఏమవుతుందంటే, ఇది ఈ వ్యక్తి ఎవరైతే చనిపోయారో, తాతగారో ముత్తాతో ఎవరు చనిపోయి ఉంటారు కదా, తండ్రి గారో ఎవరో, వారు ఏ లోకాల్లో ఉన్నా ఏ శరీరంతో ఉన్నా వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ రూపంలోనో వాళ్ళకి కావాల్సిన అవసరం రూపంలో మీరు చేసినటువంటి ఈ పిండ ప్రదానాలు కావచ్చు, ఈ ఆప్తికాల వల్ల చేసినటువంటిది వెళ్తుంది. అర్థమైందమ్మా? ఆ రకంగా వెళ్తుంది. అయితే మీరు అనొచ్చు ఏమిటండి మరి ఇలా చేసిన అలా చేసిన వెళ్తుంది కదా, ఇక్కడ మంత్రంతో చేస్తున్నాం. అక్కడ ఇచ్చేది మంత్రము ప్రక్రియ అదే ఉండదు అక్కడ. ఇక్కడ ఏం చేస్తారు, చక్కగా దానికి తగ మంత్రాలు, దానికి దర్భ పరిచి చక్కగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు పరిచి దానికి ఒక మంత్రంతో పిండాలు తయారు చేసి, దానికి ఉపపిండాలు కూడా తయారు చేసి, మళ్ళీ దాని మీద ఒక దర్భ వేసి దానికి ఒక్కొక్కటి మంత్రం చదువుతూ పెట్టడము, అలాగే నువ్వులు వదలడము, దానికి ఒక పెద్ద ప్రక్రియ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. దానికి ఒక్కొక్క ఆకారం గీస్తారు, గోళాకారము, త్రిభోజనాకారము, 4 చతురస్రాకారము, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్గా వెళ్తూ ఉంటుంది. దీనికి దానికి ఒకటే ఎట్లా అవుతుంది, అవ్వదు. ఇది స్వయం పాకం ఇచ్చినంత మాత్రం ఇది ఎగ్గొట్టాలని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇదే అదే అదేంటంటే ఇంకా ఎక్స్ట్రా మీరు ఇవ్వడం వల్ల ఏమవుతుంటుందంటే, మనకు రెండూ కావాలి. ఏది దేవతారాధన ఎంత చేయాలో పితృదేవతారాధన కూడా చేయాలి. ఎందుకు అంటే దేవతలు కూడా పితృదేవతలకు చేస్తారు, మనుషులే కాదు. పితృదేవతలది అంటే ఏంటి, పితృదేవతలు అంటే మన యాన్సిస్టర్స్, వాళ్ళకు కూడా యాన్సిస్టర్స్ ఉంటారు కదా. ఆ పితృదేవతలు ఖచ్చితంగా చెయ్యాలి. మనం చేస్తేనే మన తర్వాత మన ముందు తరాల వాళ్ళకి అందుతుంది. మన తర్వాత మనకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారో వాళ్ళకి అందుతుంది అనమాట. ఆ అందేటువంటి క్రమం ఏదైతే ఉందో
ఇది ఖచ్చితంగా చేయాలి, ప్రతి సంవత్సరం చేసేటువంటిది. ఇదేమో అమావాస్యల రోజు అది మీకు కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా పితృదేవత అనుగ్రహం ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఇవ్వాలి ఇది. అది కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకోవాలి. చాలామంది తెలియక అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటారు. అసలు చాలా గుళ్ళు ఇక్కడ ఇంకా పర్లేదు, కానీ యుఎస్ కంట్రీస్లో అయితే అసలు మీకు నవగ్రహ ఆలయాల్లో దానాలు తీసుకోవడం చాలా తక్కువ. అక్కడ ఎవరైనా దానం ఇవ్వడానికి వెళ్తే ఏదైనా గోధుమలో బెల్లం, బియ్యము రకరకాలు ఉంటాయి కదా, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నట్టు. వీళ్ళకి కూడా తెలియక ఇదేదో బాగుందని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అది ఎవరికి వెళ్ళినట్టు కాదు. అదేం లాభం చెప్పండి? అదేదో ఒక ధర్మం చేసినట్టు, దానం చేసినట్టు కాదు. అది దానివల్ల దోషం పోదు. మీరు మంత్రం చదువుతూ ఏ గ్రహానికి ఆ గ్రహం ఏ స్థితిలో ఉంటే బాగుంటుందో సంకల్పం చెప్తాడు పురోహితుడు. ఏకాదశంలో ఉండే ఫలితం రావాలి, ఈ ఫలానా దోషం పోవాలి, నువ్వే సంకల్పంతో అనారోగ్యంతో నువ్వు అనారోగ్యం పోవాలని ఇస్తున్నావా, ఉద్యోగం రావాలని ఇస్తున్నావా, వివాహం అవ్వట్లేదని ఇస్తున్నావా, లేకపోతే తండ్రికి బాగాలేదనా, తల్లికి బాగాలేదని ఇస్తున్నావా, లేకపోతే మనసు బాగాలేదని ఇస్తున్నావా, ఇలా రకరకాలు ఉంటాయి. అయిపోయిన ధనం రావాలని ఇస్తున్నావా, నీ సంకల్పం ఏమిటి? ఆ గ్రహానికి సంబంధించింది ఇస్తున్నావు. ఇచ్చేటప్పుడు నువ్వు సంకల్పం చెప్పుకొని వాళ్ళు కూడా మంత్రం చదివి తీసుకోవాలి, నువ్వు ఇవ్వాలి. దానికి దక్షిణ కూడా ఇవ్వాలి. దక్షిణ ఇవ్వకపోతే కుదరదు. చాలామంది ఏంటి దక్షిణ ఎగ్గొట్టడం, ఇదేదో బాగుంది దక్షిణ మనం ఇవ్వాల్సిన పని లేదని పెట్టేసి వెళ్ళిపోతారు. దానివల్ల ఉపయోగం ఉండదమ్మా. ఎందుకంటే ఈ తీసుకున్నటువంటి పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపుగా 2-3 గంటల సేపు గాయత్రి చేయాలి. దానం తీసుకున్నా అయ్యో చేయకపోతే ఎట్లా? ఈ కర్మ వీళ్ళకి అంటుకుంటుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. అలా అని అంటుకుంటుంది కదా అని ఈ పౌరహిత్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడిగా నువ్వు ఒక జన్మనెత్తినందుకు, పౌరహిత్యంలో ఉన్నందుకు నువ్వు ఖచ్చితంగా ఈ కర్మ చేయాల్సిందే, నువ్వు తీసుకోవాల్సింది. పనే పురోహితుడు పురమునకు హితము కలిగించేటువంటి వ్యక్తి. హితం కలిగించాలంటే మరి అవతల వ్యక్తి సంబంధించి తీసుకోవాలి కదా, కాబట్టి నువ్వు తీసుకోవాలి. అలా అని వాళ్ళు కూడా అయ్యో ఈ వ్యక్తి మన యొక్క దోషాలను తీసుకొని ఆయన గాయత్రి చేసుకుంటున్నాడు కానీ దాని తగ్గ దక్షిణ ఇవ్వాలి. ఒక్కొక్కరు ఒక రకంగా తీసుకుంటారు. 100, 200, 300, 500 రకరకాల వాళ్ళు రకరకాలుగా తీసుకుంటారు. మీ దగ్గర లేవు డబ్బులు, చెప్పాలయ్యా నా దగ్గర నా పరిస్థితి బాగాలేదు, ఇలా ఉంది, ఇంతే ఇవ్వాలంటే వాళ్ళు ఏమైనా వద్దంటారా? వద్దనేవాడు అసలు ఆ వృత్తికే అర్హుడు కాదు. నాకు ప్రాబ్లం ఉందండి, మీరు ఒక 500 అడిగారు, ఒక 300 ఇవ్వగలన్నారు, పరిస్థితి బాగాలేదు. నిజంగా బాగోకపోతే అడగాలండి, డబ్బులు ఉంచుకొని అలా అనకూడదు. మళ్ళీ ఆల్రెడీ లక్షలు కోట్లు సంపాదిస్తున్నాడు, ఇది కూడా అందరిలాగా నేను 100 ఇస్తాను 200 ఇస్తానంటే ఎట్లా? ఇప్పుడు ఆయన కూడా బతకాలి కదా, ఇప్పుడు పురోహితుడు కూడా బతకాలి కదా. మీ పరిస్థితి బాగాలేదు, ముందుగా చెప్పాలి, స్వామి ఇట్లా దోషం ఉంది, ఇంత సఫర్ అవుతున్నాను, నా దగ్గర ధనం లేదు, ఏదో ఈ డబ్బులు ఉన్నాయి అంటే వాళ్ళు కూడా ఆనందంగా తీసుకుంటారండి. వాళ్ళంత మూర్ఖంగా ఉండరు. ఎవడో లక్షలో కోట్లో ఒకరు ఉంటాడో మూర్ఖంగా, కానీ అంత మూర్ఖంగా ఎవరు ఉంటారు దైవారాధన చేసేవాళ్ళు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో కొన్ని మోసాలు కూడా జరుగుతున్నాయి, కాదనట్లేదు నేను. అందులోనే అన్ని రంగాల్లో ఉన్నారు మోసగించే వాళ్ళు. కేవలం ఒక రంగంలో అని కాదు. డాక్టర్స్ లేరా చెప్పండి, ఇంజనీర్స్ లేరా? మంచి వాళ్ళు కూడా ఉన్నారు అందులో. డాక్టర్లు కూడా చాలా సేవలు చేసేవాళ్ళు ఉన్నారు. పర్ఫెక్ట్గా అయ్యో రోగికి ఇలా అయిపోతుంది ఎలాగ తగ్గించాలని తపన పడే డాక్టర్స్ ఉన్నారు, లేరా చెప్పండి? అన్ని రంగాల్లో ఉన్నారు. పౌరహిత్యంలోని, విద్యారంగంలోని, అన్ని రంగాల్లో ఉన్నారు. మనం ఒకరిని పట్టేసుకొని వీళ్ళందరూ ఒకలాగే ఉంటారు అనుకోవడం తప్పది పూర్తిగా. ఓకే, అయితే ఈ స్వయం పాకంలో ఇవ్వాల్సిన వస్తువులు ఏంటి గురువు? ఒకటేనమ్మా, బియ్యము, చక్కటి బియ్యం ఇవ్వాలి. మీరు ఎలాంటి బియ్యం తింటారో ఆ బియ్యం ఇవ్వాలి. ఇంకా మంచిది ఇస్తే ఇంకా మంచిది. అది 1 కిలో, 2 కిలోలు, 5 కిలోలు మీ స్తోమత. ఎంతైనా ఇవ్వచ్చు, బియ్యం వస్తా కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. 2 రకాల పప్పులు ఇవ్వాలి, వండుకునే పప్పులు. ఏ పప్పులు పడితే ఆ పప్పులు కాదు, పెసరపప్పు ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటి పప్పులు ఒక 2 పప్పులు ఇవ్వాలి. అంటే పప్పుతో వండుకుంటాం కదా. ఒక 2 రకాల కూరగాయలు ఇవ్వాలి. తోటకూర కట్ట ఇవ్వాలని చెప్తారు. తోటకూరలు ఒక 4, 5, 6 డజన్ ఇవ్వాలి. మరి ఒకటి ఇస్తారు చాలామంది. తెలుగు ఒకటి ఏం వండుకుంటాడు కట్ట, ఇంత కూర దేవుడు తింటాడా? అలాగే ఉప్పు ఇవ్వాలమ్మా. ఉప్పు అంటే వంట సామాన్ ఏమున్నాయో అవన్నీ ఇవ్వచ్చు, నూనె కూడా ఇవ్వచ్చు, తప్పులేదు. కాకపోతే ఉల్లిపాయ ఒకటి మాత్రం ఇవ్వద్దు అని చెప్తుంది శాస్త్రం. అది దోషం, ఉల్లిపాయ ఇస్తే మాత్రం దోషం. అంటే సాధారణంగా మనము పితృకర్మలు చేసినప్పుడు భోక్తలకి అటు బ్రాహ్మణుడికి మొత్తం 3 అట్లా పెడతాం కదా. సో అలా ఇద్దరికి సరిపడా భోజనానికి సంబంధించి ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ అంతే. ఎందుకంటే అతను తన భార్య ఉంటారు కదా, వాళ్ళిద్దరు వండుకొని తింటారు ఇంటికి వెళ్ళని. ఓకే, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.